హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో నిమ్మకాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి నిమ్మకాయ పప్పు కోసం పెసరపప్పుని తీసుకుందాం. ఈ పెసరపప్పుని 1/4 గ్లాస్ తీసుకుని బాగా వాష్ చేసుకుని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని లిడ్ని క్లోజ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని అప్ టు 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక చిన్న పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మినపగుళ్ళు, జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని కరివేపాకు రెబ్బల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది. ఈ ఫ్రై అయిన మిశ్రమాన్ని పెసరపప్పులో వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత ఈ పప్పులోకి మనకి ఎంత కన్సిస్టెన్సీ అయితే కావాలో అన్ని వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ని క్లోజ్ చేసుకోండి. పప్పు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకోండి. పప్పు బాగా చల్లారిన తర్వాత ఇందులో నిమ్మకాయని పిండుకోండి. పప్పు వేడిగా ఉన్నప్పుడు నిమ్మకాయని పిండుకుంటే చేదు అనేది వస్తుంది. పప్పు బాగా చల్లారిన తర్వాత మీకు ఎంత పులుపు అయితే కావాలో అంత నిమ్మకాయని పప్పులోకి పిండుకోండి. అంతే, నిమ్మకాయ పప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి.